శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో గజకేసరి యోగం గురించి తెలుసుకుందాం. ఇప్పటికే గజకేసరి యోగం గురించి చాలామంది చెప్పారు. బట్ యాక్చువల్గా అసలు గజకేసరి యోగం స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలంటే ఉన్నటువంటి రూల్ ఏమిటి? పరాశర మహర్షి మనకి ఇచ్చినటువంటి రూల్ ఏమిటి? దాని ప్రకారం ఏ సందర్భంలో స్ట్రాంగ్గా 100% రిజల్ట్స్ ఇచ్చేలాగా గజకేసరి యోగం ఫామ్ అవుతుంది అనేటటువంటి ముందు తెలుసుకుందాం. అలాగే ఏదైనా ఉదాహరణ జాతకం ఎవరిదైనా తీసుకుని వీళ్ళకి గజకేసరి యోగం ఉందా, ఎటువంటి జీవితం అనుభవించారు, ఇవన్నీ చూద్దాం. గత వీడియోలో చెప్పుకున్నాము, కాలసర్పదోషం ఉంటే అది కనుక కొన్ని యోగాలు ఉంటే క్యాన్సర్ అయిపోతుంది అనేసి. అందులో ఒకటి గజకేసరి యోగం. సో ఈ గజకేసరి యోగం కనుక స్ట్రాంగ్గా ఫామ్ అయిపోతే చాలా బాగుంటుంది జీవితం అని చెప్పుకోవచ్చు. మనకి పరాశర మహర్షి గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి గజకేసరి యోగానికి అనగా, గురుగ్రహము లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ, గురుగ్రహము లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానాలలో ఉండాలి. కేంద్ర స్థానాలు అంటే ఏంటి? 1, 4, 7, 10 వీటి కేంద్ర స్థానాలు ఉంటాం. కేంద్ర స్థానాలు అంటే ఏంటి? 1, 4, 7, 10 కేంద్రం ఉంటే 1, 4, 7, 10. సో గురుగ్రహము లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి శుభగ్రహముల చేత వీక్షింపబడిన లేదా శుభగ్రహములతో కలిసి ఉన్న, శుభగ్రహముల చేత వీక్షించబడిన లేదా శుభగ్రహములతో కలిసి ఉన్న, మరియు ఉండాల్సిన రూల్ ఏంటి? నీచత్వం పొందకూడదు, గురుడు నీచం పొందకూడదు, అస్తంగత్వం చెందకూడదు. ఈ రూల్స్ అన్నీ సాటిస్ఫై అయితే 100% గజకేసరి యోగం ఏర్పడుతుంది. పరాశర మహర్షి గారు కాకుండా మనకి జ్యోతిష ప్రణీత, ఫలదీపిక ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి డెఫినేషన్స్. బట్ ఈయన ఇచ్చినటువంటి మనకి డెఫినేషన్ స్ట్రాంగ్గా గజకేసరి యోగం ఉంటే ఏంటి అంటే, గురుడు లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానాల్లో ఉండాలంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి శుభగ్రహముల చేత వీక్షింపబడి ఉన్నా లేదా శుభగ్రహములతో కలిసి ఉన్నా, నీచం పొందకుండా ఉండాలి గురుడు, అస్తంగత్వం చెందకూడదు. అస్తంగత్వం ఏంటి? రవిగ్రహంతో కలిసి ఉండడం. రవిగ్రహంతో ఏ గ్రహం కలిసినా అస్తంగత్వం. ఒక 10 నుంచి 12 డిగ్రీల దూరం ఉంటే సేఫ్. చాలా దగ్గరగా క్లోజ్గా ఉందనుకోండి అస్తంగత్వం అవుతుంది. సో రవితో కలిసి ఉండకుండా, అస్తంగత్వం చెందకుండా, క్లియర్గా చెప్పాలంటే రవితో కలిసి ఉండడం అని కాదు, అస్తంగత్వం చెందకుండా ఉంటే స్ట్రాంగ్గా గజకేసరి యోగం ఫామ్ అవుతుంది. సో ఒక ఉదాహరణ చూద్దాం. అసలు గజకేసరి యోగం అనేది ఏ సందర్భాల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చిన్న ఉదాహరణ చూసుకుని ఆ తర్వాత ఒక జాతకం కూడా అనలైజ్ చేద్దాం. జస్ట్ సింపుల్గా ఒకటి అర్థం కావడం కోసం. సాధారణంగా గజకేసరి యోగం స్ట్రాంగ్గా ఫామ్ అయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి, జీవితం చాలా బాగుంటుంది. అలా కాకుండా చిన్న చిన్నవి, శుభగ్రహ దృష్టి లేదు బట్ గజకేసరి యోగం ఫామ్ అయిందంటే లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో గురుడు ఉన్నా లేదా చంద్రుడి నుంచి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నాడు, అది మంచి ప్లేస్మెంట్ అయింది, ఒక మాదిరిగా గజకేసరి యోగం ఉంటుంది. వాళ్ళ జీవితం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది, కాస్త చెప్పుకోదగ్గ జీవితమే ఉంటుంది, సుఖంగా ఉంటుంది. కాకుండా అన్ని రూల్స్ సాటిస్ఫై అయిపోయిందంటే స్ట్రాంగ్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది జీవితము, అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒక లైమ్ లైట్లో ఉంటారని చెప్పుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఫామ్ అయితే దాని ఫలితాలని ఎక్కువగా గురుదశలో కానీ చంద్రదశలో కానీ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు, లేదా అంతర్దశలు వచ్చినప్పుడు కూడా అది ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. ఉదాహరణకి గురుడు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. సో గురుచంద్రులు ఇద్దరు కర్కాటకంలో ఉండి మేషలగ్నం వాళ్ళ కనుక కర్కాటకంలో గురుచంద్రులు కలిసి గజకేసరి యోగం ఫామ్ చేశారు అంటే చాలా 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 బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. గురుచంద్రులు కలిసి కర్కాటకంలో ఉండి కర్కాటకం లగ్నమైనటువంటి ఒక దైవ స్వరూపమైన శ్రీరామచంద్రుని యొక్క జాతక చక్రం కూడా ఇక్కడ ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే కర్కాటక లగ్నము, లగ్నంలో గురుచంద్రులు కలిశారు. సో స్ట్రాంగ్ గజకేసరి యోగం ఫామ్ అయింది ఆయనకు కూడా. ఉదాహరణ జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తాం. సో మేషలగ్నం వాళ్ళకి తీసుకుంటే 4th హౌస్లో కనుక గురుచంద్రులు కలిసి ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి జీవితాంతం డబ్బులు ఉంటాయి, నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు, గృహయోగం కలుగుతుంది,
చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే తులాలగ్నం వాళ్ళకి అదే కర్కాటకనంలో గురుచంద్రులు కలిస్తే 10th హౌస్ అయింది, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పుకోవచ్చు. అదే మకర లగ్నం వాళ్ళకి 7th హౌస్ అయింది, గురుచంద్రులు కలిస్తే జీవితం చాలా బాగుంటుంది, వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్తారని చెప్పుకోవచ్చు, వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మేషలగ్నం వాళ్ళకి గురుచంద్రులు కలిసి చతుర్థంలో ఉండడం, లేదా తులాలగ్నం వాళ్ళు గురుచంద్రులు కలిసి కర్కాటకంలో 10th హౌస్లో ఉండడం, ఇలా అలా కాకుండా గురుడు కర్కాటకంలో ఉండి చంద్రుడు ఎక్కడైనా ఉండని, అది కూడా ఒక గజకేసరి యోగం అని చెప్పుకోవచ్చు. బట్ ఆస్పెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. శుభగ్రహాలు ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, బట్ శుభగ్రహ దృష్టి అనేది ఉండాలి. శుక్రుడు లేదా బుధుడు నైసర్గిక శుభుల యొక్క దృష్టి. అక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నైసర్గిక శుభుడు, న్యాచురల్గా శుభగ్రహాలైనటువంటి శుభుడు, శుభత్వం పొందినటువంటి బుధుడి యొక్క దృష్టి గురుడు మీద ఉంటే, లేదా శుభుడితో బుధుడితో కానీ శుక్రుడితో కానీ కలిసి గురుడు ఉన్నా అది కూడా గజకేసరి యోగం ఫామ్ చేస్తుంది. అది కేంద్ర స్థానాల్లో ఉండాలి, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ. ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈ లగ్నాలు మర్చిపోండి, ఓన్లీ ఇప్పుడు గురుడు ఇక్కడ ఉన్నాడు, స్వక్షేత్రమైంది, చాలా బాగుంది, ధనస్సు స్వక్షేత్రమైంది, ఈ లగ్నం అయింది. ఎస్, ఈ లగ్నంలో గురుడు ఉన్నాడు. చూసంటే లగ్నాత్ సప్తమం కేంద్ర స్థానంలో ఉన్నాడు గురుడు. ఇది కూడా ఒక రకమైన గజకేసరి యోగం. ఇక్కడ ఈ బుధుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా మంచిదే, లేదా శుక్రుడితో కలిసి ఉన్నా మంచిదే. శుక్రుడితో కలిసి ఉన్న గజకేసరి యోగం ఫామ్ అవుతుంది, ఇలా కూడా చూసుకోవచ్చు. లేదు గురుడు ఇక్కడ ఉన్నాడు, గురుడు ఇది లగ్నం అయింది, కేంద్ర స్థానం అయింది, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, 7th ఆస్పెక్ట్తో చూస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి గజకేసరి యోగమే. ఈ విధంగా అన్ని రూల్స్ సాటిస్ఫై అయ్యాయి అంటే స్ట్రాంగ్గా గజకేసరి యోగం ఫామ్ అయింది అని చెప్పుకోవచ్చు. లగ్నంలో ఫామ్ అయితే నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది. సెకండ్ హౌస్లో ఎక్కడైనా ఫామ్ అయింది అనుకోండి, చంద్రుడి నుంచి కేంద్రం, లగ్నం నుంచి 2nd హౌస్ అయింది అనుకోండి, డబ్బులు బాగుంటాయి. 10th హౌస్లో ఫామ్ అయితే ఉద్యోగం పరంగా బాగుంటుంది. 9th హౌస్లో ఫామ్ అయితే ధనాభివృద్ధి బాగుంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది, దాన ధర్మాలు చేస్తారు, భక్తి అవన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గజకేసరి యోగం అనేది స్ట్రాంగ్గా ఫామ్ అయితే వచ్చేటటువంటిది. ఇక గజకేసరి యోగం ఉందా లేదా అనేది చూసుకుంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ అస్తంగత్వం చెందకూడదు. ఇక్కడ చూసారంటే గురుడు రవి కలిసి మేషరాశిలో ఉన్నాడు. ఒకవేళ రవికి గురుడికి మధ్య డిస్టెన్స్ ఒక 5 to 8 degrees ఉందనుకోండి, అస్తంగత్వం పొందేస్తాడు. ఎంత రవి ఉచ్చలో ఉన్నా కూడా అస్తంగత్వం పొందారు కాబట్టి గురుడు బలహీనం అయిపోతాడు. ఈ విధంగా గజకేసరి యోగం ఫామ్ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో గురుడికి రవికి మధ్యలో అట్లీస్ట్ 14 లేదా 13 degrees దూరం ఉండి అప్పుడు కనుక ఫామ్ అయితే అస్తంగత్వం పొందడు కాబట్టి కొంత బాగుందని చెప్పుకోవచ్చు. కానీ డిగ్రీల పరంగా చాలా దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందితే గజకేసరి యోగం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. గురుడు ఎంత ఉచ్చలో ఉన్నా కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. ఇంకొక కాంబినేషన్, గురుడు మకర రాశిలో ఉన్నాడు, మకర రాశిలో గురుడు నీచ పొందుతాడు. సో నీచ పొందాడు అంటే అక్కడ ఆటోమేటిక్గా గజకేసరి యోగం క్యాన్సిల్ అయింది అని చెప్పుకోవచ్చు. సో నీచ పొందకూడదు, అస్తంగత్వం పొందకూడదు, ఈ రెండు చూసుకోవాలి. అవి చూసుకుని అప్పుడు గజకేసరి యోగం ఉందా లేదా అనేటటువంటిది మనం డెసిషన్ తీసుకోవాలి, కంక్లూషన్కి రావాలి. సో నీచం పొందకూడదు, అస్తంగత్వం పొందకూడదు, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానంలో ఉండాలి. శుభదృష్టి ఉంటే చాలా మంచి శుభగ్రహాలు దృష్టి అంటే నైసర్గిక శుభులైనట్టు శుక్రుడు, శుభత్వం పొందినటువంటి బుధుడు, ఈ దృష్టి కనుక ఉంటే అప్పుడు గజకేసరి యోగం చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయింది అని చెప్పుకోవచ్చు. అసలు గజకేసరి యోగం ఫామ్ అయితే ఏం వస్తుంది ఫలితాలు అంటే నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, జీవితాంతం వీళ్ళ పేర్లు గుర్తుంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ పేరును తలుచుకుంటాం, వాళ్ళు లేనప్పుడు కూడా వీళ్ళ పేర్లు తలుచుకుంటాం. ఈ విధంగా నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది గజకేసరి యోగం ఉంటే. అంటే కీర్తి ప్రతిష్టలు వేళలా ఉంటాయి, ధన సంపాదన బాగుంటుంది. గురుడు అంటేనే ధనకారకుడు. అటువంటి ధనకారకుడు అయినటువంటి గురుడు గజకేసరి యోగం ఫామ్ చేస్తే వీళ్ళకి వెల్త్,
ఆస్తి కావచ్చు, ఉద్యోగంలో జీతాలు కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, ఏ విధంగా అయినా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ధన సంపాదన బాగుంటుంది. జీవితంలో అన్ని సకాలంలో జరుగుతాయి. అంటే కొంతమంది సమస్యలు ఉంటాయి. చదువు అయిపోయిందండి, ఏడాది 2 ఏళ్ళు అయింది, ఇంకా ఉద్యోగం రాలేదు. ఉద్యోగంలో బాగా సంపాదిస్తున్నాండి, పెళ్ళి అవ్వటం లేదు. పెళ్ళయిందండి, సంతానం కలగట్లేదు. ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలా కాకుండా గజకేసరి యోగం స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయితే విద్య, ఉద్యోగం, వివాహం అన్నీ బావుంటాయి. సంతానం అన్నీ బావుంటాయి. వేరే ఏవైనా దోషాల వల్ల ఇబ్బందులు కలుగుతాయేమో కానీ గజకేసరి యోగం ఉంటే మాత్రం ఆ దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అంతర్దశల్లో కూడా వేరే ఇతరత్రా ఏదైనా వేరే దోషాలు ఉండి అవి ఇంపాక్ట్ ఏమైనా కలిగిస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ జీవితంలో చూసుకుంటే విద్య, మంచి చదువు చదువుకుంటారు. మంచిగా వివాహం చేసుకుంటారు. సంతానం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. వ్యాపారంలో పేరు ప్రతిష్టలొస్తాయి. జీవితంలో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. ఈ విధంగా ఉంటుంది గజకేసరి యోగం ఉంటే. అంతేకాకుండా వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. వీళ్ళకి గజకేసరి యోగం ఉంటే వాహన సౌఖ్యం, మంచి కారు ఉంటుంది. లగ్జూరియస్ కార్స్, మంచి కార్లు కొనుక్కుంటారు. మంచిగా వెళ్తారు. గృహ సౌఖ్యం, సొంత ఇల్లు ఉండొచ్చు. లేదా ప్రభుత్వం సంబంధించినట్టు కొన్ని గృహాల్లో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకంటూ కొంత సర్వెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏది కావాలన్నా సర్వెంట్స్ చేసి పెడతారు. వీళ్ళు కష్టపడక్కర్లేదు. ఆ విధమైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు. గజకేసరి యోగం ఉంటే చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకం చూద్దాం. ఉదాహరణ జాతకం ద్వారా అసలు గజకేసరి యోగం అంటే ఎలా ఫామ్ అవుతుందో చిన్నగా చూద్దాం. మన దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే శ్రీ ఎన్టీ రామారావు గారి జాతకం చూద్దాము. ఆయనది తులా లగ్నము. లగ్నంలో గురుచంద్రులు కలిసి గజకేసరి యోగం ఫామ్ చేశారు. చూసారంటే తులా లగ్నం, లగ్నంలో గురుచంద్రులు కలిశారు. శుక్రుడు సెవెంత్ ఆస్పెక్ట్‌తో లగ్నంలోని గురుచంద్రుల్ని చూస్తున్నాడు. అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. లగ్నం నుండి కానీ చంద్రుడి నుంచి కానీ గురుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి. లగ్నంలో గురుడు ఉన్నాడు కేంద్ర స్థానం, చంద్రుడితో కలిసి ఉన్నాడు, అది కూడా కేంద్ర స్థానమే. సో అక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానం అది సాటిస్ఫై అయిపోయి. 2 శుభదృష్టి కలిగి ఉండాలి. శుభదృష్టి ఉంది. శుభుడు, నైసర్గిక శుభుడు. శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నట్టు గురుచంద్రుని చూస్తున్నారు. అక్కడ కూడా సాటిస్ఫై అయిపోయింది. సో ఈయనకి గజకేసరి యోగం చాలా స్ట్రాంగ్‌గా ఫామ్ అయింది కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో విజయవంతంగా ఉన్నారు. విద్యాభ్యాసం తీసుకుంటే చదువులో కూడా ఆయన ఎప్పుడూ వెనకబడలేరు. క్లాస్‌లో మంచి పే టాప్‌లోనే ఉండేవాళ్ళు. టాప్ స్టూడెంట్స్‌లో ఉండేవాళ్ళు. ఉద్యోగం చేశారు. గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కొన్నాళ్ళు రిజిస్ట్రార్ లాగా. బట్ ఆయనంతటికి ఆయన స్వచ్ఛందంగా వదిలి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలంటే ఒక గుర్తింపు ఉంటుంది. ఆయనకు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నేమ్ అండ్ ఫేమ్ ఇప్పటికీ ఆయన పేరు తలుచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైనా వస్తే వాళ్ళ యాన్సిస్టర్ నుంచి తెలుసుకుంటారు. బట్ వాళ్ళకి తెలియకపోయినా ఆయన పేరు ప్రతిష్టలు ఇప్పటికే ఉంటాయి. ఆయన పేరు మీద ఎన్నో కట్టడాలు కూడా జరిగాయి. ఈ విధంగా గజకేసరి యోగం కనుక స్ట్రాంగ్‌గా ఫామ్ అయితే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఎప్పుడూ మారుమోగుతూ ఉంటాయి. అంటే జీవితంలో వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫెయిల్యూర్స్ కంటే కూడా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈయన జాతకమే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జాతకము, ఆయన జాతకంలో కూడా గజకేసరి యోగం ఉంది. ఆయనది మేషలగ్నము. నేను యోగాలు చెప్పినప్పుడు చెప్పాను. మేషలగ్నం, చంద్రుడు వచ్చేసి ధనస్సులో ఉంటాడు. ధనుస్సు రాశి. గురుడు వచ్చేసి మీన రాశిలో ఉంటాడు. సో చంద్రుడి నుంచి కేంద్ర స్థానంలో గురుడు ఉండి గజకేసరి యోగం కొంతవరకు ఫామ్ చేశారు. అందుకే ఆయనకు కూడా నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉంది. ఇంకొకళ్ళు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనకు కూడా గజకేసరి యోగం ఉంది. వృశ్చిక లగ్నం, వృశ్చికంలో చంద్రుడు నీచబట్టి నీచభంగ రాజయోగం ఇచ్చి చతుర్థంలో గురుడు ఉంటాడు. చతుర్థం అనుకుంటా గురుడు ఉంటాడు. ఆయనకు కూడా గజకేసరి యోగం ఫామ్ అయింది. ఈ విధంగా గజకేసరి యోగం స్ట్రాంగ్‌గా ఫామ్ అయితే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు లైమ్ లైట్‌లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.